హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను ఒక విషయంతో మీ ముందుకు వచ్చాను. ఎన్ని డబ్బులు నాకు లాస్ అయ్యాయో తెలుసా ఈరోజు? చెప్తాను వినండి. వీటి వల్లే అంత డబ్బులు ఖర్చు అయింది, వాటి వల్లే అండి. ఎంత పని చేసాయో తెలుసా ఇవి రేణిగాయలు. నన్ను మొన్న డ్యూటీకి వెళ్ళాను కదా, శుక్రవారం రోజు శనివారం రోజు కానీ అక్కడ రేణిగాయల చెట్టు కనిపించింది నాకు. వస్తూ ఉంటే ట్యాక్సీ అతను, భయ్యా కొంచెం ఆపండి, అవి తీసుకుంటాను, ఏరుకుంటాను, కొన్ని పీక్కుంటాను రేణిగాయలు అని చెప్పాను. అతను ఇక్కడ ఆపకూడదు, మమ్మను సిస్టర్, పోలీసు వాళ్ళు చూస్తే పట్టుకుంటారు, రేపు ఎప్పుడైనా నేను తెస్తానులే అన్నారు. ఏం వద్దులే భయ్య, పర్వాలేదు, ఎక్కడైనా నేను తీసుకుంటానులే అని చెప్పేసి వచ్చేసాను. ఆ రోజు అలా అయిపోయిందా. ఈ రోజు అయితే ఆ భయ్య ఇవి తీసుకొని వచ్చారండి. నేను డ్యూటీకి వచ్చే ముందర కాడ, నేను డ్యూటీకి వెళ్తున్నాను సిస్టర్, ఒకసారి కిందికి రండి అన్నారు. ఏమైందా ఏమా అని అడిగితే ఏం చెప్పలేదు. కిందికి వచ్చి చూస్తే ఇవి తీసుకొని వచ్చారు. ఇంకా వద్దు భయ్యా అంటే, లేదు తీసుకోండి పర్వాలేదు, ఇవి అయితే చిన్నవి నేను చెట్టుకి పిక్కోవచ్చాను, ఇవి పెద్దవి అయితే నేను కొనుక్కోవచ్చాను సిస్టర్, తీసుకోండి అన్నారు. ఎందుకు కొనుక్కోవచ్చారు ఏంటి, నాకు వద్దు అంటే మాత్రం కొనుక్కోవచ్చినట్టు వద్దు భయ్యా అంటే, లేదు తీసుకోండి సిస్టర్, మీకు నచ్చకపోతే ఎవరికైనా ఇచ్చేసేయండి అన్నారు. ఇంకేం చేస్తాం, చచ్చినట్టు తీసుకొని వాటికి డబ్బులు ఇచ్చేసి వచ్చాను. తనేమో వద్దన్నారు, భయ్య తీసుకోండి అంటే వద్దన్నారు. కానీ మళ్ళీ రేపు ఏదైనా మాటకు బాగోదు కదా, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి, ఒకరి సొమ్ము అస్సలు ఉంచుకోకూడదు. అందుకే అతని చేతికి ఇచ్చేసి వచ్చాను. ఎంత ఇచ్చాను తెలుసా? నూసి తిన్నారు. అవి మామూలుగా అయితే రూపాయి పడి ఉంటాయి, కానీ నేనైతే నూసి తిన్నారు ఇచ్చేసి వచ్చానండి. మళ్ళీ రూపాయి ఎలా ఇస్తాంలే అని చెప్పి నూసి ఇచ్చేసి వచ్చాను. ఏమనుకున్నారో ఏమో, తినేవాటి కూడా నాకు రేటు కడుతున్నారా సిస్టర్ అన్నారు. కానీ అన్నా కూడా పర్వాలేదండి, ఎందుకంటే ఒకరి సొమ్ము ఉండించుకోకూడదు, దానివల్ల రేపు ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే అతను, నేను చిన్న కాయలు అయితే నేను కడిగేసానండి, కడిగేసి అలాగే సపరేట్ చేశాను. పచ్చి ఒక సైడు, పండి ఒక సైడు. తినేదానికి బాగుంటుంది కదా, పచ్చి మూతేసి పెడితే రేపటికి మళ్ళీ డైలీ పిలుస్తూ ఉంటాను కదా, ట్యాక్సీకి పనికి వెళ్ళేటప్పుడు. ట్యాక్సీకి డైలీ అతనే వస్తారు, నేను వేరే ట్యాక్సీలో వెళ్ళను. ఎందుకంటే నేను వెళ్ళే ప్లేస్లో అక్కడ ట్యాక్సీలు దొరకవు. రిటర్న్ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఇక్కడ బోర్డులు దొరుకుతాయి, కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ట్యాక్సీలు దొరకవు. కాబట్టి కొంచెం మంచితనంగా ఉండాలి కదా, అందుకే నేను ముందు జాగ్రత్త అండి. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా, ఎందుకు మనకు వలసము. పైగా తెచ్చేటి ఏమైనా మంచిగా తెచ్చారా లేదు, అన్ని చూడు ఎలా చెడిపోయినట్టు తెచ్చేశారు. అందుకే మీరు జాగ్రత్త, ఎవరి ముందర ఇలా చెప్పకండి, అడగండి. ఇలాగే జరుగుతుంది. ఎవరైనా అడిగారంటే ఊళ్ళోళ్ళు కదా, మనమైతే చూసుకొని మంచిగా ఉండేవి తెచ్చుకుంటాము, బాగలేనివి అక్కడే పడేసి వస్తాము. అలాంటివి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎన్ని చెడిపోయాయో, అన్నీ ఖరాబ్ అయిపోయాయి. అలాంటివి ఎవరు తెమ్మన్నారు అసలు? కనీసం తెచ్చేటప్పుడు అడగాలి కదండి, ఇవి తీసుకురానా సిస్టర్ వద్దా అని. అవన్నీ పంచితే కొంచెం మంచిగా ఉండేటివి ఇలా ఉన్నాయి. ఇంకా కొన్ని అన్నీ అయితే పచ్చిగా ఉన్నాయి, కొన్ని అయితే చెడిపోయినాయి, పడేశాను. వీటిని అయితే ప్రస్తుతానికి కడుక్కొని తిందాము, ఎందుకు అన్ని డబ్బులు తినింది కదా, వాటినన్నా కనీసం తిందామని చెప్పేసి కడుక్కుంటున్నాను నీట్గా. అవి ఇవి అన్నీ కడిగేసి ఇవైతే ఈరోజు తినడానికి ట్రై చేస్తాను. మరి డబ్బులు పెట్టాను కదా, ఊరికే కాదు కదా, తినాల్సిందే. అవును, మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో చెప్పనే లేదు కదా. ఇక్కడ నూసి తిన్నారంటే మన ఇండియా డబ్బులు 150 రూపాయలు అవుతుందండి. 150 రూపాయలు అయ్యాయి అనమాట. ఇప్పుడు ఈ రేణిగాయలు ఎంత పని చేసేసి చూసారా. ఆ 150 రూపాయలు నుండి ఈ 1 వీక్ అంతా నేను వంటలకు కూరగాయలు తెచ్చుకునేదాన్ని. పోనీలే, ఇంకా అనుకొని ఏం చేస్తాము, ఎలా పోవాలని ఉంటే అలా పోతుంది. ప్రాప్తం ఇంతట్లో ఉందనుకోవాలి అంతే. ఓన్లీ ఇవైనా దొరికేశాయి. అయితే మాత్రం బాగున్నాయండి, టేస్ట్ చూశాను, తిన్నాను, టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి. ఇవి ఇంకా చిన్నవి కూడా చూసానండి, తినేసి బాగానే ఉన్నాయి. కానీ పురుగులు ఉంటాయండి, చూసుకొని తినండి. మీరు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకొని తినండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, ముఖ్యంగా ఈ కోయట్లో మరి అంటే పురుగులు ఎక్కువ పడతాయండి. అవి వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా తాడేస్తాయి ఈ పురుగులు. జాగ్రత్తగా చూసుకొని తినండి. రేణిగాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, చూడగానే చూసుకోకుండా తినేస్తారండి. చూసుకొని తినమని చెప్తున్నాను. ఇలా అయితే చేశానండి నేను. ఈరోజు జరిగింది ఇది, వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.